ప్రభు అయిన యేసునామాన మీ అందరికీ శుభములు. ఈరోజు మనము అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 11 వచనాల నుండి ధ్యానిద్దాము. కీర్తన, పద్యం, ఒక పిలుపు, ఒక ఆహ్వానం. ఏంటి? వాళ్ళ బంధం, త్రిత్వం యొక్క బంధము మన బంధాలకు మాదిరిగా ఉండాలి అని చెప్పి, అందుకని ఈ టైటిల్ ఏం పెట్టానంటే వారి బంధం మనకు మాదిరి. తనయుడు, తన తండ్రి, పరిశుద్ధాత్మ ఎలా ఒకటై ఉన్నారు, మనం అలా ఒకటై ఉండాలి అని పౌలు ఆహ్వానిస్తున్నాడు. అప్పుడు వాళ్ళకి, ఇప్పుడు మనకి ఇది కొంచెం ఎబ్బట్టుగా ఉంటుంది, వినడానికి వింతగా ఉంటుంది, కొంతమందికి ఇది అసహ్యంగా కూడా ఉంటుంది. కారణం ఏంటంటే, మనుష్యులే మేము దేవుళ్ళు అని చెప్పుకునే రోజులు ఇవి. దేవుడు మనిషి అయ్యాడు అంటే వినడానికి వింత కాదా? విప్లవాత్మకం కాదా? ముగ్గురు ఒక చోట ఉన్నారంటే 4 ముఠాలుగా చేసుకునే రోజులు ఇవి. 3 కూడా కాదు, 4 ముఠాలు అయిపోయే రోజులు. ఆ ముగ్గురు ఏక మనస్సు కలిగి ఉన్నారు, ఏక చిత్తము కలిగి ఉన్నారు అంటే అది వింత, విప్లవాత్మకం. ఈ రోజుల్లో మనకి వాళ్ళ బంధం ఉంది కదా, అది మాదిరి. మనం అలా ఉండాలి. ఏకము ఒకటి, ఏక. ఈరోజు ఈ 11 వచనాలు చూసినప్పుడు 1 ఇది ఉంది కదా, ఎన్ని వన్స్ ఉన్నాయి, ఏక, ఒకటి అన్న ఈ పదాలు ఉన్నాయి కదా, ఎన్నిసార్లు ఉన్నాయో లెక్క పెట్టండి, కింద రాయండి. ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ మనుషులు ఎలాంటి వాళ్ళంటే, నేనే ప్రపంచానికి, సర్వ సృష్టికి కేంద్రము అని చెప్పుకొని ఇంక దేని గురించి మాట్లాడినా అవ్వాలని మనం తీసుకొస్తాం, నేను అంటాం. ఇక లోకానికి నేనే కేంద్రము అనుకునే రోజులు ఎవరన్నా ఎదురయ్యారంటే వాళ్ళకన్నా నేను ఎక్కువ అని పోల్చుకుని చూచుకునే రోజులు. ఈ 11 వచనాలు కొంచెం ఇబ్బందికరంగానే కనబడతాయి. ఈ త్రిత్వం అన్న పదము, త్రిత్వము ఏకముగా ఉంటారు అన్న ఆ యొక్క ఐడియా ఉంది కదా, భావం ఉంది కదా, ఆ బోధ ఉంది కదా, ఎబ్బటిగాను, వింతగాను, విప్లవాత్మకంగాను ఉంటుంది. మన డిక్షనరీల్లో కొన్ని పదాలు లేవిక, దురదృష్టవశాత్తు. బుజ్జగింపు లేదు, తీర్పు వచ్చేసింది, శపిస్తాం, ఖండిస్తాం, బుజ్జగించే రోజులు పోయింది. మన డిక్షనరీలో, మన నిఘంటువులో ఆ పదానికి చోటు ఇక లేదు. ఆదరణ అన్న పదం లేదు మన డిక్షనరీస్లో. బెదిరింపులు, థ్రెటనింగ్ వచ్చేసింది. సహవాసం అన్న పదం పోయింది, ముఠాలు, గుంపులు, గ్రూపిజం వచ్చేసినాయి. ఆప్యాయత లేదు, ఆధిపత్యం వచ్చింది. తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రులని, భర్తలు భార్యల్ని, భార్యలు భర్తల్ని, పక్కపక్కన ఉన్న వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళని, సంఘంలో పాదిరి గారి విశ్వాసుల్ని, అందరూ ఏదో రకంగా ఆధిపత్యం చెల్లించాలి, నా మాటే అందరూ వినాలి అన్న ఆశ. ఆప్యాయత అనే పదము మన డిక్షనరీస్లో ఇక్కడ లేదు. వినయం,
అహంకారం, గర్వం వచ్చేసింది. వాత్సల్యత పోయింది, కఠినత్వం, క్రూరత్వం వచ్చినాయి. తెలుగు డిక్షనరీయే కాదు, మన రోజుల్లోనే కాదు, మొదటి శతాబ్దంలో ఫిలిప్పీలో ఉన్న సంఘంలో కూడా, సమాజంలోనే కాదు, నగరంలోనే కాదు, సంఘంలో కూడా వాళ్ళ యొక్క వ్యవహారాలలో ఈ పదాలు మాయమైపోయినాయి. ఏంటి? బుజ్జగించండి, ఆదరించండి, సహవసించండి, ఆప్యాయత చూపించండి, వాత్సల్యాన్ని చూపించండి, వినయాన్ని చూపించండి, మత్సరపడొద్దు, ఎదుటోల్ని మీకన్నా ఎక్కువగా గౌరవించండి, మర్యాద చూపించండి, భావించండి అన్న ఈ భావజాలాలు అప్పుడు కూడా లేవు. అందుకని మొదటి 2 వచనాల్లో గుక్క లేకుండా, ఫుల్ స్టాప్ లేకుండా పౌలు ఈ పదాలన్నీ ఉపయోగిస్తాడు. ఇవి సంఘాల్లో ఉండాలి. మరి మన సంఘాల్లో ఉన్నాయా? మన సంఘాల్లో దురదృష్టవశాత్తు సమాజంలో ఉన్న నిఘంటువులో ఉన్న, సామ్రాజ్యంలో ఉన్న నిఘంటువులో ఉన్న ఆ క్రూరత్వము, కఠినత్వము, ఆధిపత్యము, గర్వము, బెదిరింపులు, ముఠాలు, తీర్పులు ఉన్నాయి. కానీ సంఘంలో ఉండాల్సిన పౌలు నా సంతోషాన్ని పరిపూర్ణం చేసే ఆ పదాలు ఉన్నాయి కదా అని చెప్పిన ఆ పదాలు బుజ్జగింపు, ఆదరణ, సహవాసము, వాత్సల్యము, ఆప్యాయత, వినయము, పరిచర్య. ఈ రోజులో పరిచర్య అనేది అది పెట్టుబడి అయిపోయింది. మనకు కలిసి రావాలి, ఎదుటోళ్ళకి కాదు. ఈ పదాలు మన సంఘాల్లో లేవు, అప్పుడు ఫిలిప్పై సంఘంలో లేదు. కారణం ఏంటి అనుకుంటాను? కారణం మనం అవ్వచ్చు, మన సమాజం, మన విలువలు, సమాజ విలువలు మన సంఘాల్లోకి వచ్చినప్పుడు. 4వ అధ్యాయం గురించి, గతంలో ప్రభువునందు ఏక మనసు కలిగి ఉండేడని చెప్పేసి 4వ అధ్యాయం ప్రారంభంలో పౌలు రాసి 2 స్త్రీలకి అంటాడు, ఐ అర్జ్ యూ, బ్రతిమలాడుకుంటున్నాను అని చెప్తాడు. వీలైతే ఆ వీడియో చూడండి. యువోదియ అని, సొంటకి అన్న స్త్రీలు మాటి మాటికి తగాద పడుతున్నారు. కారణం వాళ్ళు కాదు, వాళ్ళ ఇంట్లో ఆరాధన జరుగుతున్నాయి. ఆ రోజుల్లో మీకు చెప్పాను కదా, ఊరంతటికి వీధంతకు ఒక మందిరం ఉండేది కాదు, ఇండ్లలో ఆరాధన జరిగాయి. యువోదియ ఇంట్లో ఆరాధన జరుగుతుంది, సొంతకి ఇంట్లో ఆరాధన జరుగుతుంది. వీళ్ళు ఇల్లు గల కొంచెం మోతుబార్లు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, వీళ్ళ ఇంట్లో బానిసలు ఉండేవారు, చుట్టుపక్కల ఇల్లున కూడా ఉండేవారు. వీళ్ళందరూ ఆరాధనకు వచ్చేవారు. ఈ ఇంట్లో ఆరాధనకు వచ్చే వాళ్ళకి, ఆ ఇంట్లో ఆరాధనకు వచ్చే వాళ్ళకి కలహాలు కలిగినాయి, తగాదాలు కలిగినాయి. వాళ్ళ యొక్క కాన్స్టిట్యువెన్సీకి మధ్యన కలిగిన ఆ కలహాలను బట్టి వీళ్ళ పెద్దరకం ప్రూవ్ చేసుకోవడం కొరకు, వాళ్ళ ఇంట్లో కలిసే ఆరాధించే ఆ యొక్క భక్తుల యొక్క తృప్తి కొరకు యువోదియ, సొంటకీళ్ళు కలహాలు పడడం ప్రారంభించారు. కలిసి ఉండడం కాకుండా, ఏక మనసు కాకుండా, నా మాటే చల్లాలి, మా ఊళ్ళ మాటే చల్లాలి అని చిన్న చిన్న గ్రూపులుగా మారిపోయింది ఫిలిప్పై సంఘంలో. కారణం వాళ్ళే కాదు, వాళ్ళతో ఆరాధించే భక్తులు, అదొక కారణం. 2, సంఘంలో వేరే వేరే తరగతులు ఉన్నాయి. ఈ జ్ఞాపకం లేదు కానీ, ఒక బానిస పిల్ల బానిస అయిపోయింది. వ్యాపారానికే కాదు, తనతో వ్యాపారం 10 మంది చేయించుకుంటే బానిస అయిపోయింది. అందులో కొంతమంది ఏమో ఫిలిప్పై నగరంలో ఉన్న ఆ రోమా సామ్రాజ్యపు ప్రభుత్వానికి పనిచేసేవారు. అంటే వాళ్ళు ఒక విధంగా బానిసలే కానీ ప్రభుత్వానికి పనిచేసే బానిసలు, ప్రభుత్వ బానిసలు.
తర్వాత కొంతమంది స్త్రీలు ఉన్నారు, వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, సమాజంలో కాస్తో కూస్తో గౌరవం ఉంది, వాళ్ళు ఉన్నారు. ఇన్ని తరగతులు మనుషులు ఉన్నప్పుడు కలిసి ఉండడం కష్టమే, అంతే కదా. కలిసి ఉండడం అనేది, ఇడిపోవడం చాలా ఈజీ, కలిసి ఉండడం అనేది అతి కష్టం. ఇన్ని తరగతులు ఉన్నప్పుడు, ఇన్ని వర్గాలు ఉన్నప్పుడు, ఇన్ని ర్యాంకింగ్స్ ఉన్నప్పుడు ఆ యొక్క సంఘాల్లో సహజంగా నేను ఎక్కువ అని గొప్పలు చెప్పుకోవడం ఉంటుంది, నువ్వు తక్కువ అని చెప్పడం ఉంటుంది. ఫిలిప్పే నగరాన్ని లిటిల్ రోమ్ అనేవారు. లిటిల్ రోమ్ అని ఎందుకు అనేవారంటే రోమా నగరంలో ఉన్న ఆ సంస్కృతి ఫిలిప్పే నగరంలో ఉండేది, అలాగే ఉండేది. ఏంటి అంటే గొప్పలు చెప్పుకోవడం, బడాయిలకు పోవడం, నేనే గొప్ప అని అవకాశం వచ్చినప్పుడు అలా చెప్పడం. దానికి మరో కాయిన్ ఉంది, ఎదుటోళ్ళని వెక్కిరించడం, నవ్వడం, అవమానించడం, సిగ్గుదీయడం అలవాటైపోయింది. రోమా నగరంలోను ఫిలిప్పే నగరంలోను మొదటి శతాబ్దంలో ఉన్న అలవాట్లు అవి. మరి ఇప్పుడు లేవా? సంఘంలోకి వెళ్ళి చూడండి, లేకపోతే యూట్యూబ్కి వెళ్ళి చూడండి. గొప్పలు చెప్పేవాళ్ళు, ఎదుటోళ్ళని అవమానించేవాళ్ళు సంఘాల్లో అప్పుడు ఇప్పుడు ఉన్నారు. కాక వీళ్ళ మధ్యన కక్షలు పెరిగాయి అంటాడు. ఎందుకు వాళ్ళ మాట చెల్లకపోతే ఆధిపత్యం, నేను చెప్పిందే పాస్టర్ గారు చేయాలి అని విశ్వాసులు పెద్దలు అంటే, నేను చెప్పిందే విశ్వాసులు అందరూ చేయాలి అని పాదుర్లు అనే ఈ మాట, ఇది వాళ్ళ మాట గెలవాలనేది, వాళ్ళ ఆధిపత్యం చెల్లాలి అనేది, వాళ్ళ పెత్తనం జరగాలి అనేది ఇప్పుడు కొంతమందికి ఉంది, అప్పుడు కొంతమందికి ఉంది. అది కక్షలకు కారణము అయ్యింది. అవకాశం దొరికినప్పుడల్లా నేనే అంటాం. మీరు ఎంత మారేమనుకున్నా, మా సంఘము ఎంత పరిశుద్ధమైన సంఘము అనుకున్నా, ఒక మాట చెప్తా, సమాజంలో సంస్కృతిలో జరిగేవి మన సంఘాల్లో జరుగుతాయి, జరిగి తీరతాయి. అందుకనే జాగ్రత్తగా ఉండాలి, అందుకనే మనం వెలుగుగా ఉండాలి. ఫిలిప్పీలో ఉన్న సంఘంలో ఉన్నది అబద్ధ బోధలే కాదు, ఆధిపత్యం కొరకు పోరాటం జరుగుతుంది. అలాంటి సంఘానికి పౌలు రాస్తున్నాడు, మీ గురించి మీరు గొప్ప కాదు, చెప్పుకోవడం కాదు, మిమ్మల్ని ఎదుటోళ్ళతో పోల్చుకుని మేమే గొప్ప అని అనుకోవడం కాదు, ఎదుటోళ్ళు తక్కువ అనుకోవడం కాదు. ఏమంటాడంటే ఎదుటోళ్ళని మీకన్నా మించినోళ్ళుగా గౌరవించండి అంటాడు. అంటే మీకు నాకు ఒక ఎదుట వ్యక్తి ఎదురైతే పనిలో కానీ, బడిలో కానీ, పొలంలో కానీ, వీధిలో కానీ, సంఘంలో కానీ, మనము ఒక వ్యక్తి ఎదురైనప్పుడు ఆ వ్యక్తిలోనున్న విలువను చూసి మనల్ని మనం తగ్గించుకుని ఆ వ్యక్తి నాకన్నా మేలేలే అని గౌరవించే ఆ భక్తి ఉంది కదా, ఆ గౌరవం ఉంది కదా, ఆ మర్యాద ఉంది కదా, ఆ వినయం ఉంది కదా, ఆ సంస్కృతి ఉంది కదా, అది మనకు రావాలి అని పౌలు అంటాడు. ఇబ్బందికరమే, వింతే, విప్లవాత్మకమే. ప్రతి ఒక్కరూ తమ యొక్క సొంత అవసరాల కొరకు గాక ఎదుటోళ్ళ అవసరాల కొరకు శ్రమించండి అంటాడు. ఎదుటోళ్ళ కొరకు మనం శ్రమించామంటే మనం ఏం చేస్తున్నామంటే అది మనకి ఏం కలిసి వస్తుందా అని చూస్తున్నాం. మన అనకూడదు, కానీ మన సంస్కృతి ఏంటంటే మనం ఏం చేసినా మనకే కలిసి రావాలి. భక్తి కూడా, సేవ కూడా,
పరిచర్య కూడా, నిష్ట కూడా, ప్రతి కార్యం, ప్రతి మాట మనకు కలిసి వచ్చేలాగా ఉంటేనే మనం చేస్తాము. ఓ మాటలో చెప్పాలంటే మనుషులమైన మనము దేవుళ్ళు అయిపోయాము, మనము విగ్రహాలం అయిపోయాము అంటే లేదు. సొంత ప్రయోజనాల కొరకు కాదు, దేవుని ముఖం చూసి ఎదుటోళ్ళ యొక్క ప్రయోజనాల కొరకు మీరు కష్టపడండి అని చెప్తారు. ఎలాగా అని వాళ్ళకి ప్రశ్న వచ్చి ఉంటుంది. మరి మీకు రావడం లేదా అంటాడు. మీకు మాదిరి ఉంది అంటాడు. ఇది లూకా కానీ, మార్కు కానీ, యోహాను కానీ, మత్తయి కానీ సువార్తలు రాయక ముందే పౌలు రాసిన పత్రిక. ఈ పత్రిక చాలామంది ఏమంటారంటే మొదటి శతాబ్దం మధ్య భాగంలో అయితే 58, 59 లేకపోతే 60, 61 క్రీస్తు సగం ఆ సంవత్సరాల్లో రాసి ఉండొచ్చు. దానికి ముందు సంఘాల్లో ఒక పాట పాడుకునేవారంట, ఒక కీర్తన పాడుకునేవారంట. ఆ కీర్తన సిలువ గురించి, పునరుద్ధానాన్ని గురించి, సంఘము ఇదే క్రీస్తు యొక్క సిలువ పునరుద్ధానాన్ని చెప్పుకొని పాటగా పాడిన పాట. అంటే సిలువ అంటే ఇది అని మత్తయి చెప్పకముందు, యోహాను చెప్పకముందు, లూకా చెప్పకముందు, ఆఖరికి పౌలు కూడా చెప్పకముందు సంఘాల్లో వాళ్ళు పాడుకున్న పాటను పౌలు తీసుకొచ్చి అక్కడ పెట్టి చెబుతాడు. ఏంటి? దేవుని యొక్క స్వరూపం ఆయనకుంది, యేసయ్యకు ఉంది. దేవునితో సమానంగా ఉండడం గొప్ప అనుకోవచ్చు, కానీ అది విడిచిపెట్టకూడని ఆధిక్యత కాదు అని విడిచిపెట్టి, ఒకసారి మనకి ఏ ఆధిక్యత వచ్చినా దాన్ని అలా పట్టుకుని ఉంటాం, విడిచిపెట్టాం. ఏ ఆధిక్యత కూడా విడిచిపెట్టకూడనిది అనుకోవద్దు. వింటున్నారు కదా? యేసయ్య దేవునితో సమానంగా ఉండి అది విడిచిపెట్టకూడని ఆధిక్యతగా ఎంచక మనుషుల పోలికలో పుట్టి దాసుని యొక్క స్వరూప్యాన్ని ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం, సిలువ మరణం, ఇలాంటి చావు మనకు రాకూడదు అనుకునే శాపగ్రస్తమైన మరణాన్ని ఆయన పొంది తన్ను తాను తగ్గించుకుని విధేయుడై, ఈ మధ్యన ఏదో కొత్త కొత్త బాధలు వస్తున్నాయి. తండ్రికి కుమారుడు విధేయుడు. విధేయత అనేది ఎవరిని తక్కువ చేయదు. ప్రేమించిన వాళ్ళు ఎవరైనా విధేయులుగా ఉంటారు. ప్రేమ, విధేయత పర్యాయ పదాలు. ఎవరో కానీ అంటారు మగోళ్ళు ప్రేమించాలంట, ఆలోడు లేదండి. ప్రేమించేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు విధేయంగానే ఉంటారు. ఇక్కడ తండ్రిని ప్రేమించాడు కాబట్టి కుమారుడు విధేయుడయ్యి, ఎంత విధేయతది? మరణం, సిలువ మరణం పొందినంత విధేయత చూపించి తను తాను తగ్గించుకుంటే తండ్రి ఏం చేశాడు? తనని హెచ్చించాడు. ఎంత హెచ్చించాడు? ఆకాశం కింద, భూమి మీద, భూమి పైన ప్రతి జీవి ఆయన ముందు వంగి, ప్రతి మోకాలు ఆయన ముందు వంగేటట్లు. ఇది ఇబ్బందిగా ఉంటుంది ఆ రోజుల్లో, విప్లవాత్మకమైనది. ఏంటంటే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎవరి ముందు వంగాలి అంటే కైసరు ముందే వంగాలి. సంఘంలో అందరూ ఆ క్రీస్తు ముందు వంగుతున్నారంటే రోమియా సామ్రాజ్యానికి అది విప్లవాత్మకమే, వింతగానే ఉంటుంది. ఏంటి? గెలిచే కైసరు ముందు వంగకుండా తను తాను తగ్గించుకున్న క్రీస్తు ముందు వంగాలంటున్నారేంటి? వీళ్ళకి మతి తప్పిందా అని అనుకునేవారు. కానీ వీళ్ళు మా క్రీస్తు తగ్గించుకున్నాడు కాబట్టి హెచ్చించబడ్డారని సంఘము నమ్మింది, ప్రకటించింది, పాడింది ఒక కీర్తనగా. ప్రతి నాలుక ఆయనే ప్రభువు అని ఒప్పుకున్నట్లు
దైవం క్రీస్తుని హెచ్చించను. ప్రేమ విధేయత అన్నాను కదా. ప్రేమ విధేయత అనేవి తండ్రి కుమార పరిశుద్ధాత్మల సంబంధంలో పునాదులు. ఇదంతా ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ పునాదులు ఎక్కడికి తీసుకెళ్తాయంటే వారి యొక్క ఉనికిలో ఏక మనస్సుకు, ఏక ప్రేమకు, ఒకే భావానికి, ముగ్గురు ఒకదాని యందు మనసు ఉంచడానికి. ఆ మాదిరి మనలను, మన సంఘాల్లో ఉన్న మనలను ఎక్కడికి తీసుకెళ్ళాలంటే ఏక మనసు కలిగి ఉండడానికి, ఏక ప్రేమ కలిగి ఉండడానికి, ఒకే భావము కలిగి ఉండడానికి, మన మనసులన్నీ ఒకదాని మీదే ఉండడానికి. నాకు పదం నచ్చుతుంది, వన్ అకార్డ్, ఒకే భావం. కష్టమే కానీ తప్పదు, పిలువబడ్డ. వింత విప్లవాత్మకంగా ఉంటుంది కానీ మనం ఒకటై ఉండడానికి మనకు కృప ఇవ్వబడింది, ఆత్మ ఇవ్వబడింది. ఆ యొక్క ఏకత్వానికి కారకం ఎవరంటే ఆ ఆత్మే. ఈ ఐక్యతకు స్ఫూర్తి ఎవరు అంటే త్రిత్వమే. ఎవరన్నా వింత విప్లవాత్మకం ఎబ్బెట్టిగా ఉందంటే నమ్మొద్దు, మేమే దేవులు అనుకోవద్దు. దేవుడిగా ఉండి కూడా మనుషులైపోయిన యేసయ్యను చూద్దాము. ముగ్గురు నాలుగు ముఠాలు అనే ఈ రోజుల్లో ముగ్గురు ఏంటి, నలుగురు ఏంటి? ఆ ముగ్గురే ఒకటైనప్పుడు మనం ఒకటి కాకూడదా అని అడిగి మనను ఒకరు చేసిన ఆ యొక్క ఆత్మ నుండి ధైర్యాన్ని, శక్తిని పొంది ఆ కృపతో ఒకరుగా ఐక్యతలో పెరుగుదాము. ఉంటాను మరి. వచ్చేవారం వేరే టాపిక్ గురించి మాట్లాడతాను. మీలో చాలామంది ఏమన్నారంటే పెంపకం గురించి మాట్లాడండి, కుటుంబంలో పిల్లల పెంపకం గురించి అని. దాన్ని వచ్చే వారం ధ్యానిస్తాను. తర్వాత త్వరలోనే ఒక నెల రోజుల్లోనే రోమా పత్రిక నుంచి అధ్యాయంగా ధ్యానాలు పెడతాను. సిద్ధపడుతున్నాను కదా, మీరు నా గురించి ప్రార్థించండి. మీ గురించి నేను ప్రార్థిస్తాను. ఉంటాను మరి. సెలవు.